కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. వార్డు ప్రజలందరూ భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ బలపరచాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు నేను 14వ వార్డు అభ్యర్థిగా మా శ్రీమతి పోటీ చేస్తుంది. నేను ప్రజల వద్దకు వెళ్ళి ఓటు కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 14వ వార్డులో అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉంది. గెజ్వల్ చౌరస్తాకి చాలా దగ్గరలో, గెజ్వల్ నడిబొడ్డులో ఉండే దగ్గరలో ఉన్న కాలనీ ఇలా అభివృద్ధి కింద దూరం ఉన్నది అంటే దానికి కారణం గత పాలకులే. దానికి ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు మళ్ళీ మాకు ఓటేస్తే మేము అభివృద్ధి చేస్తామని. ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేత కాలేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీ పాముల దగ్గర ఎమ్మెల్యే బయటకు రాడు. మీకు ఓటేస్తే ఎవరి దగ్గర పోయి మీరు అభివృద్ధి చేస్తారు? రేవంత్ రెడ్డి రూపాయి ఇయ్యాలని గెజ్వల్కి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది అనవసరంగా పైసలు పెట్టి అభివృద్ధి పేరిట దోచుకుందని చెప్పి ఆయన ఉన్న పైసలు తీసుకుపోయాడు. మీరు ఏ రకంగా ఓటు అడుగుతున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాము. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు గెజ్వల్ ప్రాంతంలో నుండి గెలిచి కూడా. వాస్తవానికి ఏదైనా 2 సంవత్సరాలు గెజ్వల్ గురించి పట్టించుకోవడం లేదు. ఉన్న పైసలు తీసుకుపోయి ఈరోజు నువ్వు ఎక్కడన్నా వాడుకొని గెజ్వల్ ఉన్న డెవలప్మెంట్ పైసలు తీసుకుని ఎక్కడన్నా వాడుకొని అభివృద్ధి చేస్తా అంటే ప్రజలు నమ్మేయడానికి మళ్ళీ వస్తున్నాము. మేము ప్రజలకు అదే వివరిస్తున్నాము. ఈ కాంగ్రెస్కి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా మీ ఓటు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోనికి స్థానికంగా లేదు, స్థానికంగా రాష్ట్రం లేదు. కాకుండా మాకు దేశంలో ఉంది, మాది గల్లీలో ఉంది. కాబట్టి మాకు ఎంపీ రఘునందనరావు ఉన్నారు. కాబట్టి ఆయన అభివృద్ధి కావాలంటే ఆయన కేంద్రంతో కొట్లాడి తెస్తారు. మున్సిపాలిటీకి నిధులు కేంద్రం నుంచి వస్తాయి. కాబట్టి ఒక డైనామిక్ లీడర్ ఉంది. కాబట్టి మేము ఓటు అడుగుతున్నాము. కాబట్టి మేము ప్రజలకు పేరు తెలియజేసేది ఏంటంటే మనకు రోడ్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఉద్యోగాలు లేవు, మన పరిస్థితి దుర్భరంగా ఉంది. కాబట్టి ఇదంతా మారాలంటే 14వ వార్డులో ఉన్న 4వ నెంబర్ మీద బీజేపీకి గుర్తు మీద ఓటేసి మనకు భారీ మెజార్టీతో గెలిపించారంటే మీకు వాగ్దానాలు ఇచ్చిన అన్ని మేము త్వరగా నెరవేర్చి ఈ 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా ఉంటామని పేరున తెలియజేస్తున్నాం.